నమస్తే అండి అందరికీ. ఈ వారం నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను. మొదటిసారి చేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రమిదలకి బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలతో ఆవు నెయ్యి వేసి కలుపుకున్నాను 7 ప్రమిదలకి. పొద్దున్న లేచేసరికి 4ంటికి లేచినా కూడా టైం సరిపోలేదండి. ఫస్ట్ ప్రసాదాలన్నీ చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి పీట ముగ్గేసుకొని వస్త్రం పరిచి ఫోటో తుడుచుకొని అయ్యవారి ఫోటో తుడుచుకొని బియ్యం వేసి ఆ బియ్యం పైన ఫోటో ఉంచాలి. ఫోటోకి బొట్లు అన్నీ పెట్టి ఫోటో పెట్టేసుకున్నా. కలశం రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు కలశం పెట్టే ప్లేస్లో కొంచెం బియ్యం వేసుకొని అందులో కొన్ని నీళ్ళు ఉంచి తమలపాకులు కానీ మామిడాకులు కానీ వేసుకొని అందులో కొబ్బరికాయకి బొట్లు పెట్టి కొబ్బరికాయ ఉంచుకోవాలి. పసుపు వినాయకుడిని తయారు చేసుకొని పెట్టుకున్నాను. బొట్టు పెట్టుకొని గంధం పెట్టి బొట్టు పెట్టి ప్రమిదలు పెట్టే ప్లేస్లో తమలపాకులు ఉంచిన. తమలపాకులు అన్నీ వరుసగా పెట్టుకున్నా. 7 ప్రమిదలకు 7 తమలపాకులు పెట్టుకున్నాను. ప్రమిదలకు గంధం బొట్టు అయ్యవారి నామాల్లాగా దిద్దుకున్నాను. అన్ని 7 ప్రమిదలకు 7 ప్రమిదలకు బొట్టు, అన్నిటికీ బొట్టు కుంకుమ గంధం పెట్టి ఒక్కొక్క దాంట్లో 7 వత్తుల చొప్పున నెయ్యి దీపాలు వెలిగించుకున్నాను. అన్నిట్లో నెయ్యిలో అద్ది 7 ప్రమిదలకు అలా బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో నెయ్యి వేసుకొని అట్లా నెయ్యిలో ముంచుకుంటూ వత్తులు వేసిన. ఒక్కొక్క ప్రమిదలో 7 వత్తులు అట్లా నెయ్యిలో అద్దుకుంటూ వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అన్ని దాంట్లో వత్తులు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకున్నాను. 7 ప్రమిదలలో అన్నిట్లో నిండుగా నెయ్యి వేసుకొని అయ్యవారికి తులసిమాల వేసిన. తులసిమాల, మల్లెపూలమాల, పూలు అన్నీ అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టేసి పూజ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ చేసుకున్నారు 7 శనివారాల వ్రతాన్ని. వాళ్ళందరికీ చాలా బాగుందని చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయని. మీరు కూడా ఎవరైనా చేసుకొని ఉంటే చెప్పండి. నేను మొదటిసారి చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా చేసుకొని ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో. 7 శనివారాల వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుందంట. అందుకనే నేను స్టార్ట్ చేశాను. మనం భక్తితో ఆ 7 కొండల వారిని భక్తితో నమ్మి పూజిస్తే మనం అనుకున్న కోరికలు 7 వారాలలోనే తీరిపోతాయని చెప్తున్నారు. చాలామందికి జరిగింది కూడా. అనుకున్నవన్నీ అయితే నేను 7 వారాలు అయిన తర్వాత అనుకునేవన్నీ అయితే వడ్డీ వారంగా 8వ వారం కూడా చేద్దాం అనుకుంటున్నాను. 7 వారాల వ్రతం అయిపోయిన తర్వాత తిరుపతి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ముడుపు కూడా కట్టాను. ముడుపు కూడా చూడండి ఎలా కట్టాలో. ముడుపు కట్టి దేవుడి దగ్గర ఉంచిన. వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఉంచాలి. 7 వారాలు అదే ముడుపును అలాగే ఉంచాలి. మన కోరిక 7 వారాలు అయిపోయిన తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపును తీసుకెళ్ళి తిరుపతిలో కానీ మన దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ సమర్పించవచ్చు హుండీలో. నేను అనుకున్న కోరిక నెరవేరాలని మీరు కూడా ఆశీర్వదించండి. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే మొదటి వారం కొంచెం లేట్ అవుతుంది. ఏం తెలియక చేసుకుంటాం కదా, కొంచెం లేట్ అవుతుంది. పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవడం, ఫస్ట్ ప్రసాదాలన్నీ చేసుకొని తర్వాత దేవుడి దగ్గర సర్దుకోవడం అన్నీ చేయాలి. నేను ఉపవాసం ఉన్నాను. సాయంత్రం వరకు ఏం తినకుండా నీళ్ళు కూడా తాగకుండా ఉండాలి. సాయంత్రం ఎవరైనా ఒక 2 దంపతులను పిలిచి వాళ్లకు ప్రసాదం పెట్టి వాయనం ఇచ్చి
అప్పుడు నేను ఉపవాసం వదలాలి అనుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి. పూజకు కావాల్సిన సామానాన్ని నేను ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ప్రసాదాలకు అన్నీ ముందు రోజు నైటే అన్నీ పప్పులు అన్నీ నానబెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను. వడపప్పు అవన్నీ. అప్పుడు మనకు పొద్దున్నే ఈజీ అవుతుంది. పొద్దున్నే చేసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే చాలా కష్టం అవుతుంది. ముందు రోజు నైటే అన్నీ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రసాదాలకు అన్నీ సిద్ధంగా ఉంచుకొని పొద్దున్న తొందరగా లేచి రెడీ చేసుకుంటే అయిపోతుంది. మొదటి వారం కాబట్టి నేను 4కి లేచినా కూడా నా పూజ అయిపోయేసరికి 9 అయిపోయింది. మీరెవరన్నా చేయాలనుకుంటే ఈ వీడియో చూసి చేసుకోండి. మీరు కూడా ఈజీగా ఉంటుంది. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి పూజ ఎలా చేశాను, ఏమేం ప్రసాదాలు చేశాను అన్నీ చూపించాను. మీరు అలాగే చేసుకోండి. నేను టీవీలో వరలక్ష్మి వ్రతం కథ పెట్టుకొని పంతులు గారు చెప్తున్నట్టు నేను పూజ ఎలా చేయాలో పంతులు గారు చెప్తున్నట్టు నేను చేసుకున్నాను పూజ. మీరు కావాలంటే అలాగే చేసుకోండి. లేకపోతే బుక్ దొరుకుతుంది, 7 శనివారాల వ్రతం బుక్ దొరుకుతుంది. ఆ బుక్ తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లోనే. నేను ఒక నెల నుంచి అనుకుంటున్నాను 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అని. కానీ శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా మంచిదని చాలామంది చెప్పారు. అందుకని శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను. మొదటి శ్రావణ మాసంలో మొదటి శనివారం నా మొదటి 7 శనివారాల వ్రతం జరుపుకున్నాను. 7 శనివారాలు పూర్తయిన తర్వాత వడ్డీ వారం కింద 8వ వారం కూడా చేద్దాం అనుకుంటున్నాను. 8 వారాలు అయిన తర్వాత తిరుపతికి కాలినడకన వెళ్ళాలి అనుకుంటున్నాను. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా 7 శనివారాల వ్రతం చేసుకున్నారు. అందరూ చాలా బాగుందని చెప్పారు. మీరు చేసుకోండి. ఆ దేవుడు అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని రకాల ప్రసాదాలు పెట్టి చేసుకోవాలని ఏమీ లేదు. 2 అరటిపండ్లు పెట్టైనా సరే పూజ చేసుకుంటే ఆ 7 కొండల వాడి అనుగ్రహం మన మీద ఉంటుంది. నాకు తోచినట్టు నేను చేసుకున్నాను. నాకు ఎలా వీలైతే అలా చేసుకున్నాను. కానీ అనుకోకుండా 7 రకాల ప్రసాదాలైనాయి. వడపప్పు పానకం పెడితే చాలా మంచిది. తులసి దళాలతో పూజ చేసుకోండి. చేసుకున్న అన్ని ప్రసాదాల మీద ఒక్కొక్క తులసి దళం ఉంచండి. అసలు నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటా అని అసలు అనుకోనే లేదు. అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని రేపు శనివారం అంటే ఈరోజు వెళ్ళి అన్నీ తెచ్చుకొని నైట్ అన్నీ సిద్ధం చేసుకొని పొద్దున శనివారం వ్రతం చేసుకున్నాను. అనుకోకుండా అయిపోయింది. ఆ 7 కొండల వాడి అనుగ్రహం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, ఫాలో అవ్వండి ప్లీజ్. మీరు కూడా 7 శనివారాల వ్రతం చేసుకోండి. చాలా బాగుంటుంది. చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి. నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకుంటాను. ఈ శనివారాల వ్రతం చేసుకుంటేనే కాదు, చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినా ఆ కథ విన్నా చాలా మంచిదంట. చేసుకున్న వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో అది చూసి అక్కడ ప్రసాదం తిన్న వాళ్ళకు కూడా అంతే పుణ్యం వస్తుందంట. వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే వెళ్ళండి ఖచ్చితంగా. వ్రతాన్ని చూడండి. అక్కడ ప్రసాదం తిన్నా కూడా మనం 7 శనివారాల వ్రతం మనం చేసుకున్నంత పుణ్యం మనకు కలుగుతుందంట. మీకు ఏదైనా కోరికలు ఉంటే ఒక్కసారి చేసుకొని చూడండి. మీరు కూడా ఆ అయ్యవారి అనుగ్రహం అందరి మీద ఉంటుంది. పూజంతా అయిపోయిన తర్వాత అన్ని ప్రసాదాల మీద నీళ్లు చల్లి దేవుడికి చూపిస్తున్నాను.
చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మంచిగా ఉంది. లాస్ట్లో హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాను. ఈ వీడియో పూర్తిగా చూసి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. నెక్స్ట్ వారం అలా అవ్వకుండా చూసుకుంటాను. ఇంకేం ఇలా చేయాలో ఏమైనా ఐడియాస్ కూడా ఇవ్వండి. మా ఇంట్లో 7 శనివారాల వ్రతం ఎలా జరిగిందో చూడండి. బాగున్నారా? కామెంట్లో చెప్పండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పూజ ఎలా ఉందో చెప్పండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన మా పిల్లలు వచ్చి దండం పెట్టుకున్నారు. పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు. కథ మొత్తం విన్నారు. 7 శనివారాల వ్రతం కథ మొత్తం మా పిల్లలు కూడా విన్నారు. మా ఆయన నేను కూర్చొని కథ మొత్తం విన్నాము. పూజ చేసుకున్నంత కంటే కథ వినడంలోనే ఎక్కువ పుణ్యం ఉంటుందని చెప్తున్నారు బ్రాహ్మణులు. నా మొదటి శనివారం పూజ ఇలా జరిగింది. నెక్స్ట్ వారం ఎలా చేసుకున్నానో మళ్ళీ వీడియో తీసి పెడతాను. నా శనివారం పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ.